హైదరాబాద్ ఎంపీ ఓవైసీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడి, హత్యాయత్నం చేస్తే కనీసం ఓవైసీ స్పందించలేదని ఆరోపించారు. మహిళల మాన ప్రాణాల కంటే ఒక వర్గం వాళ్ళ ఫర్నిచర్ షాపులే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దాడులను అరికట్టాలనే నెపంతో హిందూ యువతపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కొద్దిసేపటి క్రితం గాంధీ ఆసుపత్రికి వచ్చిన బండి సంజయ్ ఐసీయూలో చికిత్స పొందుతున్న జైనూర్ ఆదివాసీ మహిళను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళ ముఖం గుర్తుపట్టలేనంతగా దాడికి గురవడం చూసి సంజయ్ నిశ్చేష్టులయ్యారు. గత నెల జైనూర్ దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూమ్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖం పూర్తిగా దెబ్బతిన్నదని, నిర్భయ, దిశ సంఘటనల మాదిరిగా మహిళపై ఘోరంగా దాడి జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమని, చస్తే సంతాపం లేదంటే పరిహారం అన్నట్లుగా వ్యవహరించడం సరికాదని బండి సంజయ్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆదివాసీ మహిళపై దాడి చేస్తే తిరిగి హిందువులపైనే దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలోనూ ఇవే కొనసాగుతున్నాయని, నాగర్ కర్నూల్లో రైతు కూలీ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి, దీన్ని బయట తీసుకురావద్దు, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దాన్ని కాపాడలేరు, ప్రజలను కాపాడే పరిస్థితి లేదు, ప్రజలను కాపాడలేరు, మహిళలు అసలు కాపాడలేరు. మహిళలు ఇది జరిగింది. ఇక్కడ ఏమేమి మహిళ మీద అత్యాచారం జరిగింది, మహిళను హత్య చేసే ప్రయత్నం చేశారు. మహిళ బాగుందా బాగలేదా, బాగుండాలని కోరుకుంటాడేనే. జరిగిందో జరగలేదో అంటున్నారు. కాబట్టి అక్కడ షాప్ దగ్గరమనేట, ఫర్నిచర్ దగ్గరమనేట తీసుకుంటానికి. ఇక్కడ మహిళ మీద అత్యాచారం జరిగిన విషయం మాట్లాడలేడనే. షాపుల మీద దాడులు చేస్తున్నది కండిషన్ తీసుకోవాలన్నట. మరి హిందూ షాపులో కూడా దాడులు జరిగినాయి, దాని ఎందుకు మాట్లాడలేవు? ఇప్పుడు మీ వగ్గోడు చైర్మన్, మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఫీకని ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడాలి? వీటిని స్పందించాడు. మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి. నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ, మీ వర్గానికి సంబంధించినటువంటి ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు, నీకు మానవత్వం లేదు. వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు. ఇవాళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతారు.